హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ స్వయంగా వరలక్ష్మి అమ్మవారే స్వయంగా చెప్పిన వ్రతమైన వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈ శ్రావణ మాసంలో ఆడవారందరూ కూడా నిత్య సౌభాగ్యము అష్టైశ్వర్యాల కోసము వరాలు ప్రసాదించే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తాము. ఆడవారందరికీ కూడా ఎంతో ఇష్టమైన మాసము. ఆడవాళ్ళందరూ కూడా ముత్తైదువులాగా కళకళలాడుతూ కాళ్ళకి పసుపు, నుదుటను కుంకుమతోటి, కొత్త నగలు, చీరలతోటి, పూజలు, నోములు, వ్రతాలతో ప్రతి ఇల్లు కూడా కళకళలాడుతూ ఆడవారందరూ కూడా నిండు ముత్తైదువులాగా లక్ష్మీ స్వరూపంగా కళకళలాడుతూ ఉంటారండి. ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తూ ఇంటి ముందు కూడా కళకళలాడుతూ ఎంతో బాగుంటుంది ఈ మాసంలో. విశేషమైన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఆ వరలక్ష్మి వ్రతం రోజు, వరలక్ష్మి వ్రతం ముందు రోజు, తర్వాత రోజు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. శ్రావణ మాసం గురించి నేను చేసిన వీడియోస్లో చాలామంది చాలా డౌట్స్ అడిగారు కామెంట్ సెక్షన్లో. అన్నీ కూడా క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమిటంటే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ముందు రోజు, ఆ రోజు, తర్వాత రోజు గురించి, కలశం గురించి, డేట్ వస్తే ఆ రోజు కుదరని వాళ్ళు ఎవరెవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు, ఎలా చేసుకోవాలి, ఇలా A to Z డౌట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ముఖ్యంగా ఆడవారు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవారు తప్పకుండా అయితే నిండుగా చీర కట్టుకొని, చేతి నిండా గాజులు, కాళ్ళకి పసుపు, తాళికి పసుపు, కుంకుమ, చుట్టున పాపిడిన కుంకుమ మరియు మెడకి గంధము పెట్టుకొని నిండుగా ముత్తైదువులాగా ఇంకా నల్లపూసలుంటే వేసుకొని నిండుగా లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉండి మనము పూజ దగ్గర కూర్చొని వ్రతం చేసుకోవాలి ఫ్రెండ్స్. వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందు రోజు ఏమి చేసుకోవాలి అంటే, మనము ఇంటినైతే శుక్రవారం, మంగళవారాల్లో శుభ్రం చేసుకోవడం, పూజలు దులుపుకోవడం చేసుకోకూడదండి. వ్రతం చేసుకోవాలి అనుకున్న 2 రోజుల ముందు బుధవారం కానీ గురువారం కానీ మనం ఇల్లంతా పూజలన్నీ దులుపుకొని, దుప్పట్లు మార్చుకొని, స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని, గడపలకి అక్కడ ఉన్న పసుపులు అవన్నీ కూడా తుడుచుకొని ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి మనం పూజకి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి. పువ్వులు, బంతి పువ్వులు ఇలాంటివన్నీ తెచ్చుకొని మాలలు కట్టుకోవాల్సినవి కట్టుకోవాలి. పూజా రూమ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనం ముందే క్లీన్ చేసుకోవాలి తప్పించి ఆ రోజు చేసుకోకూడదు. ముందు రోజే క్లీన్ చేసుకొని గంధము బొట్టులతోటి అలంకరించుకొని వెండి సామాన్లంతా కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. లక్ష్మీ అమ్మవారు ఎక్కడ శుచి శుభ్రతలు ఉంటాయో అక్కడే నివసిస్తుందండి. అందుకని ముఖ్యంగా మనము ఈ నియమాన్ని అయితే పాటించి అన్నీ ముందే చేసుకోవచ్చు. ఆ రోజైతే ఇలాంటి క్లీనింగ్లు అయ్యి పెట్టుకోవద్దు. ఇంకా మనము కొన్ని ఇలాంటి పనులన్నీ ముందు రోజే చేసుకోవడం వలన మనకు ఆ రోజు ఈజీగా కూడా ఉంటుంది, హడావిడి లేకుండా. కొబ్బరికాయలు తెచ్చుకోవడం ముందు రోజే మనము చక్కగా బ్లౌజ్ పీసులు, గాజులు, పసుపు, కుంకుమలు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది. ఇంకా మనకి శనగలు నానబెట్టుకోవడము, పప్పులు నానబెట్టుకోవడం అవన్నీ కూడా చక్కగా ముందు రోజే నానబెట్టుకుంటాం కదండి, అవన్నీ చేసుకోవాలి. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏం చేయాలి అంటే, పొద్దున్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి గడపకి చక్కగా పసుపు కుంకుమలు రాసుకొని ఇంటి ముంగడి చక్కగా ముగ్గులు పెట్టుకొని అలంకరించుకోవాలి. గడపకి ముందు ఇవన్నీ చేస్తేనే ఆ అమ్మవారి ఇంటి ముందు చూసి ఇంట్లోకి అడుగు పెడతారండి. అంతేగాని ఇంటి ముందు ఏం చేయకుండా మనము ఇంట్లో అన్నీ చేసుకున్న ప్రయోజనం ఉండదు. చక్కగా గడపకి పసుపు కుంకుమలు రాసుకొని బంతిపూలతోటి తోరణాలు కట్టుకొని, మామిడాకులతోటి తోరణాలు కట్టుకోవాలి. ఒక విషయం అందరికీ డౌట్ వస్తుందండి, ఈ వ్రతం ఎవరెవరు చేసుకోవాలంటే, ఈ వ్రతం ఎవరైనా ఆడవారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ముత్తైదువులు ఈ వ్రతం చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన ఆడవారు మొదలు పెట్టాలి అంటే మొదటి సంవత్సరం ప్రారంభించుకోవాలండి, 2వ సంవత్సరం చేయకూడదు. అంటే మనకి 1, 3, 5 ఇలా ఈ సంఖ్యలో బేసి సంఖ్యలో మాత్రమే చేసుకోవాలి. అంతేగాని 2వ సంవత్సరం అలా చేసుకోకూడదు. మొదటి సంవత్సరం కుదరని వాళ్ళు మళ్ళీ 3వ సంవత్సరం చేసుకోవాలి. పెళ్ళి కాని వారు చేసుకోవచ్చా అంటే, పెళ్ళి కాని వాళ్ళు చక్కగా త్వరగా పెళ్ళి అవ్వాలని చేసుకోవచ్చండి. వాళ్ళ అమ్మ చేసుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని పూజకి సంబంధించి అన్నీ చేసుకొని అక్షింతలు, పూలు సమర్పిస్తా తోరం కట్టించుకొని అన్నీ చేసుకోవచ్చండి. స్వయంగా వాళ్ళే అన్నీ కాకుండా అమ్మతో పాటు పక్కన కూర్చొని చేస్తే గనక త్వరగా కూడా వివాహం జరుగుతుంది, మంచి భర్త కూడా లభిస్తాడు. ముత్తైదువులు కాని వాళ్ళు ఈ పూజని నిత్య పూజల అమ్మవారిని పూజించుకొని కలశం పెట్టకుండా కుంకుమ పూజ అలాంటివి చేసుకోకుండా చేసుకోవాలండి. అంతేగాని కలశం పెట్టి అలా చేసుకోకూడదు. ఏటి సూతకాలు అలాంటివి ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా నిత్య పూజ లాగా చేసుకోవాలి, కానీ ఈ వ్రతం అయితే అస్సలు చేసుకోకూడదు.
చక్కగా మనం పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ అన్నీ కూడా పెట్టుకొని రెడీగా పెట్టుకుంటాం. ఇంకా నైవేద్యాలు ఎన్ని చేయాలి అంటే మీకు ఉన్న స్తోమతను బట్టి, మీకు ఉన్న ఓపికను బట్టి చేసుకోవాలండి. 1, 3, 5, 9 ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా 9 రకాలు పెడితే మంచిది. అయితే ఇన్నే పెట్టాలి అని అయితే రూల్ ఏమీ లేదండి. భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా ఒక్క నైవేద్యం పెట్టి కూడా చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చండి. అది మనము 1, 3, 5 ఇలా సంఖ్యలో పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర మనము నైవేద్యంగా పెట్టిన ఆకులో పెట్టింది లేదా పళ్ళెంలో పెట్టిన నైవేద్యాలు ఏం చేయాలి అంటారు. ఆ పెట్టిన ప్రసాదాలని ఇంట్లో ఉన్నవారు, భార్య, పిల్లలు అలా తీసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా పూజ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా కొంచెమైనా ప్రసాదం తినాలి. ఇంకా ముఖ్యంగా భర్త తింటే చాలా మంచిది. కొబ్బరికాయ ఎలాంటి తెచ్చుకోవాలంటే రౌండ్గా ఉన్నది, గుండ్రంగా ఉన్నది, పైన పిలక ఉన్నది తెచ్చుకోవాలండి. వెయిట్గా ఉన్నది చూసి మంచి తెచ్చుకోవాలి. కుళ్ళింది అలా ఉంటే మాత్రం మనము మళ్ళీ తర్వాత కొట్టినప్పుడు కుళ్ళినట్లుంటే అపశకునంగా భావిస్తాము. కాబట్టి మంచిగా ఉన్నదే పిలుక లేని కొబ్బరికాయ మనకి పూజకు కూడా పనికిరాదండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళు చేసుకోవచ్చా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. అయితే నిండు నెలలో ఉంటే మాత్రం చేయకూడదండి. పెద్ద పూజలు, హోమాలు, వ్రతాలు వీటికి పనికిరావు. మన పండితులు, పురోహితులు, పెద్దవాళ్ళే చెప్తారు తెలుసు కదండి. 5 నెలలు నిండే వరకు అంటే 5 లోపల మాత్రమే ఇలాంటివన్నీ చేసుకోవాలి. కానీ 5 నెలలు దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదండి. పూజ దగ్గర కూర్చొని అన్నీ వింటూ చక్కగా చూసుకోవచ్చు. అందరూ అడుగుతున్న డౌట్ ఒకటండి, ఇప్పుడు కలశం పెట్టుకుంటాము, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి చీరను బ్లౌజ్ పీస్ తోటి అలంకరించి పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవాలా, లేదంటే మనకి కలశం పెట్టుకుంటాం కదా, ఆ కలశంకి అలా చక్కగా అమ్మవారిని అలంకరించి పెట్టుకోవాలా, లేదా 2 పెట్టుకోవాలా, ఇలా రకరకాల డౌట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మేమైతే తప్పకుండా ఎలా పెట్టుకుంటాము అంటే సాంప్రదాయ కలశం మాత్రం ఎప్పటికీ పెట్టకుండా ఉండమండి. సాంప్రదాయ కలశము పెట్టుకొని చక్కగా చెంబులో, ఆ చెంబును మనము రాగి, ఇత్తడి, వెండి వాడాలి, స్టీల్ వాడకూడదు ఫ్రెండ్స్. ఆ చెంబు మీద చక్కగా కొబ్బరికాయ పెట్టుకొని బ్లౌజ్ పీస్ తోటి పెట్టుకొని అలంకరించుకుంటాము. చక్కగా అమ్మవారిని అలంకరించుకోవాలనుకున్నప్పుడు ఇంకొక కలశంలాగా కాకుండా కొబ్బరికాయ పెట్టకుండా అమ్మవారి ఫేస్ పెట్టి చీర కట్టి అలంకరించుకొని ఒక పక్కన పెట్టుకుంటాము. కలశమును మాత్రం అమ్మవారి ఫోటో ముందు పెట్టుకొని పూజ చేసుకుంటాము. అలా కాకుంటే మనము కలశంలోని అన్ని వస్తువులు వేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ఫేస్ పెట్టి ఆ కలశంకే అమ్మవారిని చీరగట్టి అలంకరించుకోవాలి. అంతే తప్పించి 2 కొబ్బరికాయలు పెట్టి 2 కలశాలుగా అలా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ కలశాన్ని మాత్రం ముందు రోజే మనం ప్రిపేర్ చేసి ఉంచుకోకూడదండి. అమ్మవారికి చీర కట్టాలి అనుకున్న వాళ్ళు ముందు రోజే ఫేసు, కొబ్బరికాయ ఏం పెట్టుకోకుండా చీర కట్టి పక్కన పెట్టుకోవాలి. అది ముట్టుకోకుండా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి, ముందు రోజు స్నానం చేశాక చేసుకొని. అంతేగాని కలశాన్ని మాత్రం ముందు రోజు అస్సలు చేయకూడదండి. అమ్మవారికి రూపు కొనుక్కుంటారు కదండి ప్రతి సంవత్సరము కూడా. అలాంటి వాళ్ళు కొత్తది కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం కొనుక్కోవచ్చండి. లేదు అనుకుంటే పాతది కూడా మళ్ళీ వాడుకోవచ్చు. ఆ పాత రూపుని మనము పసుపు నీటిలో కానీ పాలతో కానీ శుద్ధి చేసి కట్టుకోవాలి అమ్మవారి కలశంకి. కొత్త గోల్డే కొనుక్కోవాలని లేదండి, పాత గోల్డ్నైనా సరే చక్కగా పసుపు నీటితో పాలతో శుద్ధి చేసి కలశంకి అమ్మవారికి అలంకరించుకోవచ్చు. కలశంకి కొత్త చీరే కట్టాలా, పాతది కట్టకూడదా అంటే కొత్త చీరే కట్టుకోవాలండి. మనము వరలక్ష్మి వ్రతంకి కామన్గానే మనము కొత్త చీర అమ్మవారికి పెట్టుకుంటాము. అలా కొత్త చీర కట్టుకొని అమ్మవారికి మనము కొత్త చీర కట్టి ఆ ముందు మనం వాయినంగా బ్లౌజ్ పీస్ తోటి కూడా పెట్టుకోవచ్చు. లేదు కొత్త చీర కూడా కొనలేము అనుకున్న వాళ్ళు మనము అమ్మవార్లకి కట్టడానికి ఒక చీర అని పక్కన పూజకి పెట్టుకుంటాం కదండి, ఆ చీరని చక్కగా వాష్ చేసి ఉంచుకుంటారు కదా, ఆ చీరనే మళ్ళీ కట్టుకోవచ్చు. అమ్మవారికి కట్టిన చీరని మనము కట్టుకోవాలి ఫ్రెండ్స్. కలశంలో నీరు పోయాలా, బియ్యం పోయాలా, కలశం కింద అని డౌట్ వస్తుంది. కలశం కింద బియ్యం పోయాలి, కలశంలో నీరు పోసుకుంటామండి. ఎందుకు నీరు పోస్తాము అంటే మనము గంగా, యమున నదుల్ని ఆవాహనం చేసి నీటిని పోస్తామండి. కలశంలో ముఖ్యంగా ఏమి వేయాలి అంటే పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, రూపాయి కాయిన్, 5 వస్తువులు తప్పకుండా వేసుకోవాలండి. మిగిలిన ఇంకా ఎవరి ఇష్టమని బట్టి వాళ్ళు వేసుకుంటారు. రూపాయి కాయినే వేయాలా అంటే మన దగ్గర ఏదన్నా రూపు ఉన్న అమ్మవారికి సంబంధించిన ఏమున్నా వెండిది ఉన్నా వేసుకోవచ్చు. కలశంలో మామిడాకులు పెట్టాలా, తమలపాకులా అంటే తమలపాకులు పెట్టుకోవచ్చండి, మామిడాకులు రెండిట్లో ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమలు కొబ్బరికాయకి నిండుగా రాసి పెట్టుకోవాలా అంటే కొబ్బరికాయని మనము నచ్చినట్లు పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవచ్చండి. కలశం మీద పెట్టుకునే బ్లౌజ్ పీస్ని మాత్రం కొత్తదే పెట్టుకోవాలి. అది మనమే కుట్టించుకోవాలి కాబట్టి పక్కన పడేయకుండా మంచిదే చూసి మనం వాడుకునే లాంటిదే పెట్టుకోవాలి.
కలశము కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చా అనుకుంటారు. మనకి అత్తగారి వైపు ఉంటే తప్పకుండా అదే కంటిన్యూ చేసి పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు పెట్టుకొని చేసుకోవాలి అనిపిస్తే అదేమీ తప్పు ఉండదు. అయితే అత్తగారి వైపు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అనుకుంటే మీరు మొదలుపెట్టి చేసుకోవచ్చు. అయితే ఒకసారి మొదలు పెడితే కంటిన్యూగా చేసుకోవాలండి, ఆపకూడదు. అంటే ఏదైనా చేసుకోలేని పరిస్థితి వచ్చి ఆ సంవత్సరం చేయకూడదు అంటే తప్పించి మిగిలింది మనం ఒకసారి చేసుకొని చూద్దాము అని ఒకసారి చేసుకొని అయితే ఆపకూడదు. ఇంకా హారతి పాట రాదండి, మేము ఎలా హారతి ఇచ్చి పాట పాడాలి, అమ్మవారికి హారతి పాట ఇష్టం కదా అని అడుగుతారు. అలాంటి వాళ్ళు గంట కొడుతూ ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ, లేదు అనుకుంటే మొబైల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని బుక్కులో చదువుతూ అలా అనుకుంటూ కూడా ఇచ్చుకోవచ్చు. లేదా వచ్చిన ముత్తైదువులు ఉంటారు కదండి, వాళ్ళందరూ పాడుతుంటే కూడా మీరు హారతి ఇవ్వవచ్చు. పసుపు గౌరమ్మని గణపతిని పసుపుతో పెడతాం కదండి, గణపతిని పెట్టుకుంటే సరిపోతుందా, గౌరీదేవిని కూడా పెట్టుకోవాలా అంటే అది మీ ఇష్టం అండి. అయితే ఏమిటి అంటే మనకి శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటాము. అలా కుదరని వాళ్ళు చక్కగా మనం వ్రతం చేసుకునే రోజు గణపతిని గౌరీ అమ్మవారిని పసుపుతోటి చేసి పెట్టుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. మనము ఎన్ని పటాలు విగ్రహాలు ఉన్నా కూడా పసుపుతోటి చేసిన గణపతిని గౌరీ అమ్మవారిని పెట్టుకొని పూజిస్తే శుభప్రదం అండి. అందుకోసము ఇంకా పూజలో భార్యాభర్త ఇద్దరు కలిసే కూర్చొని పూజ చేసుకోవాలా అంటే అలా నియమం ఈ పూజకేమీ లేదండి. భర్త ఆఫీస్కి వెళ్ళినా భార్య చక్కగా చేసుకొని వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా అక్షింతలు వేయించుకోవాలి. ఇంట్లో ఉంటే మాత్రం ఇరువురు కలిసి కూర్చొని అందులో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కలిసి కూర్చొని చేసుకుంటే చాలా మంచిది. తాంబూలం గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఇంట్లో మనం పూజ చేసుకుంటాము, ఇంట్లో ఇవ్వడం కుదరని వాళ్ళు టెంపుల్లో ఇవ్వచ్చా అంటే ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళి టెంపుల్లో పసుపు కుంకుమ గంధము పెట్టి ముత్తైదువులకి మనం వాయినము అంటే తాంబూలం ఇచ్చుకోవచ్చండి. ఎంతమందికి ఇవ్వాలంటే 1, 3, 5, 9, 11 ఇలా బేసి సంఖ్యలో ఇచ్చుకోవాలి. పెళ్ళి కాని వాళ్ళకి మాత్రం వాయినంగా ఇట్లా పసుపు కుంకుమ అలా పెట్టి అయితే ఇవ్వకూడదండి. పెళ్ళి కాని పిల్లలు ఎవరు వచ్చినా వాళ్ళకి మనము ఫ్రూట్స్ ఇవ్వాలి. వాళ్ళకి బొట్టు పెట్టవచ్చు, గంధం రాయొచ్చు, కాళ్ళకి పసుపు రాసి ఫ్రూట్స్ పెట్టాలి. ఇంకా వాళ్ళని కన్నె ముత్తైదువులుగా భావించి ఇస్తే ఇంకా మంచిది. అలా పెళ్ళి కాని పిల్లలు వస్తే వాళ్ళకి ఇస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అంటే అమ్మవారికి వాయినం అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. అమ్మవారి దగ్గర అన్నీ నిండుగా పెట్టుకొని ఇంకా తోరము అయితే మనము తప్పకుండా 3 చేసుకోవాలండి. అంటే ఒకటి ఏమన్నా అమ్మవారికి ఇస్తాము, ఇంకొకటి మనము కట్టుకుంటాము, ఇంకొకటి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అంటే అత్తయ్య అమ్మ అలా ఎవరున్నా దగ్గరలో వాళ్ళకి కట్టాలి. లేదు అనుకుంటే వచ్చిన ముత్తైదువుల్లో పెద్దవారికి కట్టాలి. అమ్మవారు పెట్టిన తోరంని మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం తీసి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి కడితే చాలా మంచిదండి. వాళ్ళు అన్నింట్లో కూడా వృద్ధి చెందుతారు. 3 కాకుండా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తోరం ఇస్తే మంచిది. ఈ తోరం ఎప్పుడు తీయాలి అంటే పూజ చేసుకున్న రోజు సాయంత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదండి. రాత్రికి నిద్ర చేసిన తర్వాత శనివారం రోజు కలశం తీసాక అప్పుడు మాత్రమే ఈ తోరంని తీసి పచ్చని చెట్లో కానీ కాలువలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. ఇంకా కొంతమంది డేట్ వచ్చిన తర్వాత 4వ రోజు పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 4వ రోజు ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదు, తాంబూలం ఇవ్వకూడదు, తీసుకోకూడదు, పూజలకి వెళ్ళకూడదండి. అసలు పూజ రూమ్లో కూడా ఏమీ టచ్ చేయకూడదు. 5వ రోజు ఉదయం స్నానం అయిన తర్వాత చక్కగా ఏమీ అవ్వకోకుండా ఉంటే మనము పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే అన్ని పనులు కూడా ఆ రోజే చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వారు మిగిలిన శుక్రవారాలు వస్తాయి కదండి, ఆ శుక్రవారాలలో చక్కగా చేసుకోవచ్చు. ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి అంటే మనము శుక్రవారము మంగళవారాల్లో ఏ పూజలు వ్రతాలు నోములు చేసుకున్నా ఆ రోజు అయితే కదిలించకూడదండి. అలా కదిలిస్తే మనము ఇంట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారిని బయటికి పంపించినట్లండి. అందుకని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కదిలించి ఏమీ చేయకూడదు. శనివారం ఉదయం మనము చక్కగా దీపం పెట్టుకొని దీపం కొండెక్కిన తర్వాత అన్నీ కూడా కదిలించి తీసుకోవాలి. కదిలించిన తర్వాత మనము కలశంని తీస్తాము కదండి, కలశం పైన బ్లౌజ్ పీస్ని అయితే పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొబ్బరికాయను కూడా పక్కన పెట్టుకొని ఆ నీటిని మనము తమలపాకు లేదా మామిడాకుతో ఇల్లంతా జల్లుకొని మన ఇంట్లో అందరి మీద జల్లుకొని ఆ నీటిని చక్కగా తులసి అమ్మవారి కోటలో కానీ ఇంట్లో ఉన్న పచ్చని చెట్లో కానీ పోయాలి. ఇంట్లో వేసిన మనం ఏమన్నా బంగారం వెండి అలాంటివి వేసుకున్న రూపాయి కాయని అన్నీ కూడా తీసి పక్కన భద్రపరచుకోవాలి. కొబ్బరికాయతోటి ఏదైనా శుక్రవారము ఎప్పుడైనా మనము చక్కగా స్వీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళు తినాలి. అందులో కింద వాడిన బియ్యాన్ని శుక్రవారం రోజు నైవేద్యంగా క్షీరాన్నము అలా చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి.
పూజలో వాడిన పువ్వులు, మనము కలశంకి కట్టిన కంకణము, మనము కట్టుకున్న తోరము, పిల్లలకి కానీ కట్టుకున్న తోరణాలు, ఇంకా అమ్మవారి దగ్గర వాడిన పువ్వులు, పసుపు, గణపతి, గౌరమ్మ, ఇవన్నీ కూడా. అయితే గణపతిని, గౌరమ్మని మన ఇంట్లో ఉన్న పచ్చని చెట్లో నిమజ్జనం చేసుకోవచ్చు, లేదంటే కాలువలో వేయాలండి. ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో లేదా కాలువలో తీసుకువెళ్ళి వేయాలి. పీఠము ఇవన్నీ కూడా యథావిధిగా సర్దుకొని పెట్టుకోవాలి. తర్వాత పట్టము అన్నీ కూడా పూజా రూమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పూజలో మనము తాంబూలాలు ఇచ్చుకుంటాం కదండి, అవి ఉదయం పూజ అయిన తర్వాత ఏమి తినకముందే పూజ అయిన వెంటనే పిలుచుకొని ఇచ్చుకోవచ్చు అండి. కుదరని వాళ్ళు సాయంత్రము ఇచ్చుకోవచ్చు. ఒకటి, తోరాన్లు ముందే తయారు చేసుకోవచ్చా అంటే అసలు చేసుకోకూడదండి. మనకు కావాలంటే ఎన్ని పోగులతోటి, 9 పోగులతోటి ఎన్ని కావాలంటే అన్నీ పక్కన సైడ్గా తీసి పెట్టుకోవచ్చు, కానీ ముళ్ళు వేసి అలా అయితే చేసుకోకూడదు. ఇవి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం గురించి నాకు తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజా విధానము, పూజా సామాగ్రి, గడప అలంకరణ, శ్రావణ మాసంలో తులసి పూజ, శ్రావణ శుక్రవారాలలో పూజా సామాగ్రి, అలంకరణ, తోరం ఎలా చేసుకోవాలి, వాయినం ఎలా ఇవ్వాలి, గడప అలంకరణ, ఇలా చాలా వీడియోస్, ముగ్గులు అని శ్రావణ మాసంకి సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. పరమైన శ్రావణ మాసంలో వరాలు ప్రసాదించే వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో నిత్య సౌభాగ్యాన్ని, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.